ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. అఫీషియల్ ఎంసీసీ నోటిఫికేషన్ క్లియర్ గా చదవండి, ఒకటికి 2 సార్లు. అర్థం అవ్వకపోతే మీ మిత్రుడినో మీ టీచర్నో అడగండి. అంతే తప్ప వాట్సాప్ లో చూసో ఇంకెక్కడో కౌన్సిలర్ చెప్పారని చెప్పు మీరు నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి పదం మనం ఇందులో వింటాము, మాపప్ రౌండ్. ఇది చాలా ఇంపార్టెంట్, అత్యంత క్లిష్టంగా ముందుకు పోయేటువంటి అంశం కూడా. సాధారణంగా కౌన్సిలింగ్ లో కొన్ని సీట్స్ మొదటి రౌండ్స్ తర్వాత వేకెంట్ గా ఉండవచ్చు. మొదటి రౌండ్, రెండో రౌండ్ అయినా ఆ వేకెన్సీస్ ఫిల్ చేయడానికి తదుపరి కౌన్సిలింగ్ స్టేజ్ ఉండవచ్చు. కానీ మాపాపు రూల్స్ ప్రతి కౌన్సిలింగ్ అథారిటీలో ఒకేలా ఉండకపోవచ్చు, ఉండవు కూడా. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. అందుకే ఎంసీసీ మాపాప్ రూల్స్ ఒకటి, స్టేట్ కౌన్సిలింగ్ మాపాప్ రూల్స్ మరొకటిగా ఉండవచ్చు. మీరు ఈ అంశాన్ని చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఏ కౌన్సిలింగ్ లో ఉన్నారో ఆ అథారిటీ నోటిఫికేషన్ నే ఫైనల్ అథారిటీగా తీసుకోవాలి. ఎవరు చెప్పినా కూడా వినకూడదు. ప్రతి ఒక్కటి కూడా మనం నోటిఫికేషన్ ఆధారంగానే ముందుకు పోవాలి. ఇంకో అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది కూడా ఉంటుంది. అది ఏమిటి అని, ఇంకా కొన్ని సీట్స్ వేకెంట్ గా మిగిలితే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో స్ట్రే వేకెన్సీ రౌండ్ వంటి దశలు కూడా ఉండవచ్చును. కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే, ఒక విద్యార్థి పోయి ఒక సీటులో జాయిన్ అయ్యి మళ్ళీ అది ఇష్టం లేక ఇంకెక్కడో సీట్ వస్తే, ఎయిమ్స్లో లేకపోతే ఉత్తరప్రదేశ్, బీహార్ అటేస్తే అటుపోయే అవకాశం ఉన్నప్పుడు ఒక సీటు ఖాళీ అయితే దానికి ఈ కేటగిరీలో సీటు మళ్ళీ కేటాయిస్తారు. ఇది విద్యార్థులు చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది అర్థం చేసుకో. ఎందుకంటే రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 2లో రాలేదు కాబట్టి ఇక అవకాశం లేదు అనుకోవడం కూడా తప్పు. ఇలాంటి రౌండ్స్ కూడా ఉంటాయి. కానీ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబిలిటీ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవచ్చు. అది కూడా మనం ముందే చూసుకోవాలి. ఆల్రెడీ సీటు ఉన్నవారు, ప్రీవియస్ రౌండ్ లో అలాట్ క్యాండిడేట్స్, రిపోర్టింగ్ చేసిన వారు, లేదా పర్టికులర్ గా కౌన్సిలింగ్ రూల్స్ ప్రకారం ఇనెలిజిబుల్ అయిన వారు, ఓకే, వీరిని ఇందులో పార్టిసిపేట్ చేయనీయకపోవచ్చు. అందుకే స్ట్రే వేకెన్సీస్ ను చివరి అవకాశం అని ఊహించి నిర్లక్ష్యం ఉండకండి. ప్రతి రౌండ్ లో అఫీషియల్ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక మరి ఇవన్నీ కార్యక్రమాలు అయినాక అలాట్మెంట్ పొందినవారు, అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చింది, మీ పేరు కనిపించింది, కాలేజీ వచ్చింది అంటే పని పూర్తయిందా? నో. అలాట్మెంట్ లెటర్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ను చాలా క్లియర్ గా చదవండి. అర్థం కాకపోతే మీ అంకుల్ని అడగండి, మీ నాన్నగారిని అడగండి, మీ అమ్మ చదువుకున్నదైతే మీ అమ్మని అడగండి. రిపోర్టింగ్ డేట్ చూడాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి, ఫీ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవాలి, కాలేజీ రిపోర్టింగ్ పూర్తి చేయాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఓకే, సీట్ అలాటెడ్ అంటే అడ్మిషన్ కంప్లీటెడ్ అని అర్థం కాదు. అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్ మరియు అడ్మిషన్, అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్ మరియు అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయవలసి ఉంటుంది. అలాట్మెంట్ కాగానే సప్పుడు చేయక ఇంట్లో పండుకుంటే ఒకసారి అదవుతుంది. అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్ చేయాలి, అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి. ఓకే, ఈ సందర్భంగా డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఏమిటి ఆ డాక్యుమెంట్స్? ముందుగానే సిద్ధం చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? నీట్ అడ్మిషన్ కార్డు, నీట్ స్కోర్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, కేటగిరీ సర్టిఫికెట్ అవసరమైతే, పీడబ్ల్యూడి సర్టిఫికెట్ అవసరమైతే, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఇతర కౌన్సిలింగ్ స్పెసిఫిక్ గా అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ని ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక ఫోల్డర్ లో, స్కాన్డ్ కాపీస్
డిజిటల్ ఫోల్డర్లో, ఫోను ఈమెయిల్లో లేదా క్లౌడ్లో సెక్యూర్గా బ్యాకప్ చేసుకొని ఉంచుకోవాలి. ఎప్పుడు ఏ సమయంలోనైనా మన ఒరిజినల్ ఎక్కడైనా పడిపోయినా కూడా ఇమీడియట్గా మన ఫోన్లోనో లేకపోతే మన క్లౌడ్లోనో లేకపోతే మన ఈమెయిల్ నుంచి ఆయా సందర్భాలలో ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకొని సంబంధించినటువంటి అథారిటీకి ఇవ్వటాలి. ఓకే, ఇలా 3 లేయర్లలో మన సర్టిఫికెట్స్ని సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని భద్రపరిచి ఉంచుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న అంశాలైనప్పటికీ కొన్నిసార్లు వీటిని పాటించకుంటే మనకు వచ్చినటువంటి MBBS సీటుని కోల్పోయే అవకాశం ఉంది. ఓకే, ఇక ఈ సందర్భంగా తల్లిదండ్రుల పాత్ర గురించి కూడా మనం చాలా క్లీన్గా మాట్లాడాలి. మీ పాత్ర, తల్లిదండ్రులైనటువంటి మన పాత్ర కూడా చాలా కీలకమైనటువంటి. ఇప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడాలనుకుంటున్నా. ఏమి అమ్మా, బ్రదర్, మీ పిల్లలు నీట్ రాశారు, వాళ్ళు ఇప్పటికే చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఓకే, తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మీ పిల్లలు ఇప్పటికే నీట్ రాసి సీటు వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధంలో ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఓకే, ఇప్పుడు మీకోసం నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ని పెంచగలగాలి మన యాటిట్యూడ్, లేదా వాళ్ళను మరింత ఒత్తిడికి నెట్టకూడదు. కాబట్టి మనం జనరల్గా అడుగుతూ ఉంటాం పిల్లలని, నీకు సీటు వస్తుందా, పక్కింటి అబ్బాయికి ఇంత ర్యాంక్ వచ్చింది, నీకు తక్కువ ర్యాంక్ వచ్చింది, మన బంధువుల పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇలాంటి పోలికలు చేయకూడదు, ఇలాంటి కంపారిజన్ చేయకూడదు పిల్లలతోటి. ఓకే, వాళ్ళు ఇప్పటికే ఒత్తిడిలో ఉంటారు. తల్లిదండ్రులు భరోసాగా ఉండాలి. ఎలా ఉండాలి? బిడ్డ, నీ ర్యాంకు ఏదైనా సరే మనం కలిసి కౌన్సిలింగ్కి వెళ్దాం, కౌన్సిలింగ్ లో సరిగ్గా అన్ని కరెక్ట్ గా ముందుకు పోదాం, నీకు డెఫినెట్ వస్తుంది, రాకుంటే ఇంకో కోర్సుకు పోదాం, అనేకమైనటువంటి కోర్సులు ఉన్నాయి అని చెప్పగలగాలి తల్లిదండ్రులు పిల్లలకు. ఎందుకంటే ఇటీవల 10 days బ్యాక్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో పలిమల అనేటువంటి ఒక గ్రామంలో 18 ఏళ్ల అమ్మాయి చాలా టెండర్ నీట్ రాసింది, చాలా చక్కటి ర్యాంకే వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎక్కడో MBBSలో కాకతీయ మెడికల్ కాలేజీ లేదా ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చేటువంటి ర్యాంక్ వచ్చినప్పటికీ వాళ్ళ సమీప బంధువుకు మరింత పెద్ద ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఆమె డిప్రెషన్కు గురై ఇటీవల చనిపోయింది, ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది. అది పిల్లలకు చాలా పెద్ద అదవుతుంది. మనం పిల్లలకు పెద్ద సపోర్ట్గా ఉండవలసినటువంటి అవసరం తల్లిదండ్రులుగా మన బాధ్యత. అఫ్కోర్స్ MBBS సీట్ వస్తే వాళ్ళ బంగారు భవిష్యత్తు ముందుకు పోతుందని, కుటుంబం బాగుపడుతుందని మనలాంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబీకులలో ఉండబడినటువంటి ఆశ అయినప్పటికీ మన పాపనే మన బాబునే మనం కోల్పోయినప్పుడు ఆ విద్య అనే దానికంటే కూడా మన బాబు అంతకంటే విలువైనవాడు. ఒక్కసారి తల్లిదండ్రులు ఇవన్నీ ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలను ప్రెజర్ చేయకూడదు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, అలాగే మనము మరికొన్ని ఒక కాలేజీ పేరుని చూసి డిసిషన్ కూడా తీసుకోకూడదు. ఫీజుకు సంబంధించినటువంటి అంశాలు అన్నీ అయిన తర్వాత ప్రైవేటు, మేనేజ్మెంట్ కోటా ఇలాంటివి ఉంటాయి. టోటల్ కాస్ట్ తెలుసుకోండి, అక్కడ ట్యూషన్ ఫీజు తెలుసుకోండి, హాస్టల్ ఫీజు తెలుసుకోండి, మెస్ ఎలా ఉంది తెలుసుకోండి, బుక్స్, ఎక్విప్మెంట్స్ కోసం, ట్రావెలింగ్ కోసం, అదర్ ఇన్స్టిట్యూషనల్ చార్జెస్ కోసం అన్నీ కలిసి మొత్తం ఖర్చు ఎంత అవుతుందో ముందుగానే తెలుసుకోండి. ఏదో ప్రైవేట్లో మనం జాయిన్ అవుదామనేటువంటి కాన్సెప్ట్ కనుక ఉన్నప్పుడు, ముఖ్యంగా సీట్ గ్యారంటీ అని కొన్ని ఇన్స్టిట్యూషన్స్, మేనేజ్మెంట్ సీట్స్ గ్యారంటీ అని మరికొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడే అడ్వాన్స్ ఇవ్వండి అని ఇంకా కొన్ని సంస్థలు, అగ్రిమెంట్ చేసుకోండి అని మరికొన్ని సంస్థలు, ఫేక్ వెబ్సైట్స్, ఫేక్ అలాట్మెంట్ లెటర్స్, ఫేక్ పేమెంట్ లింక్స్, వాట్సాప్స్, వీటిని నమ్మకండి. అఫీషియల్ వెబ్సైట్లో వెరిఫై చేయకుండా డబ్బు ఎవ్వడికి చెల్లించకండి. అమాయకుగపు తల్లిదండ్రులు వ్యవసాయము 2-3 ఎకరాలలో వ్యవసాయం చేసుకొని వాళ్ళ వద్ద ఉన్నటువంటి
బంగారాన్ని కుదబెట్టి నా పిల్లోడి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్నాననే ఒక ఎక్కువ ఆలోచనతోటి ముందుకు పోయి పిల్లల భవిష్యత్తు నాశనం కాకటే కాకుండా మనకున్న ఆస్తిని కూడా పూడగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త పడండి. సరైనటువంటి వెబ్సైట్లో చెక్ చేయండి. ఎవరి మాట నమ్మకండి. ఇతరాత్ర రాష్ట్రాల నుంచి రకరకాల మెసేజెస్ వస్తాయి. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగానికి వెళ్తున్నాం. దయచేసి వినండి. ఒక విద్యార్థికి మొదటి రౌండ్లో సీటు రాలేదు. రిజల్ట్ చూసి నా ర్యాంకు పనికిరాదు, నా ఫ్యూచర్ అయిపోయింది, ఇక నాకు ఏ అవకాశం లేదు అని అనుకోకూడదు. ఓకే బ్రదర్, రౌండ్ 1 ఒక రౌండ్ మాత్రం. అప్లికేబుల్ రూల్స్ ప్రకారం సెకండ్ రౌండ్ ఉంటుంది. తదుపరి రౌండ్ ఉండవచ్చు, సీట్ కౌన్సిలింగ్ లో రావచ్చు, వేకెన్సీ రౌండ్ లో ఉండవచ్చు, అర్హత కేటగిరీ చాయిస్ లో సీట్ రావచ్చు, ఇంకా కొన్ని సీట్లు ఖాళీ ఆయా కేటగిరీలలో మళ్ళీ సీట్లు రావచ్చు. ఓకే, అందుకే ఒక రౌండ్ రిజల్ట్ ని జీవితానికి ఫైనల్ అనుకోకూడదు. ఒక జీవితానికి ఫైనల్ వెరిడిక్ట్ గా తీసుకోకూడదు. ఎంబీబీఎస్ మాత్రమే జీవితము కాదు. ఇక్కడ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ బాగా ఆలోచించుకోవాలి. ఇద్దరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ డ్రీమ్ ఎంబీబీఎస్ కావచ్చు. ఆ డ్రీమ్ను మాలాంటి వాళ్ళం చిన్న చూపు చూడం. నేను కూడా ఒకప్పుడు ఎంసెట్ రాసి చాలా దగ్గర దాకా పోయినాను. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయింది. విచిత్రం, కెమిస్ట్రీలో పోయింది. ఎంబీబీఎస్లో చాలా చక్కటి ర్యాంకులో ఉన్నాను. నేను పొందలేకపోయాను. ఇప్పటికీ నాకు అనిపిస్తుంది ఎంబీబీఎస్ అయితే బాగుంటుండే అప్పుడని. కానీ నేను ఒక అడ్వకేట్గా చక్కగా రాణించగలుగుతున్నాను. కాబట్టి ఎంబీబీఎస్ మాత్రమే మన జీవితము, మన డ్రీమ్ అనుకోవటానికి వీల్లేదు. చాలా అవకాశం, వాటి కోసం ప్రయత్నించాలి. మీకు సాధ్యమైన ప్రతి లెజిటిమేట్ కౌన్సిలింగ్ ఆపర్చునిటీని పరిశీలించాలి. ఎంబీబీఎస్ మాత్రమే జీవితం కాదు. ఇక్కడ తల్లిదండ్రులు విద్యార్థులు ఇద్దరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ డ్రీమ్ ఎంబీబీఎస్ కావచ్చు. డ్రీమ్ని మేము చిన్న చూపు చూడము. నేను కూడా ఒకప్పుడు ఎంసెట్ రాసి కానీ ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాను. ఎంసెట్లో చాలా చక్కటి ర్యాంక్ వచ్చినప్పటికీ నేను ఎంసెట్ మళ్ళీ తిరిగి పొందలేకపోయినా. కానీ నేను తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదివి అద్భుతమైనటువంటి అడ్వకేట్ ప్రొఫెషన్లో నేను రాణించగలుగుతాను. బీబీఎస్ కాదు, అనేకమైనటువంటి కోర్సులు మనం దేంట్లోనైనా రాణించవచ్చు. మీకు అదేవిధంగా మీకు సాధ్యమైనటువంటి ప్రతి లెజిటిమేట్ కౌన్సిలింగ్ ఆపర్చునిటీని మీరు పరిశీలించండి. కానీ ఎంబీబీఎస్ సీటు ఒక్కటే జీవితానికి అర్థమని మీరు అనుకోకూడదు. హెల్త్ కేర్ ఫీల్డ్లో చాలా ఉన్నాయి. బీడీఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బిఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎస్సి నర్సింగ్, బీపీటీ, బీ ఫార్మసీ, అలైడ్ హెల్త్ సైన్సెస్, మెడికల్ లాబొరేటరీ సైన్సెస్, రేడియాలజీ అండ్ ఎక్స్రేకి సంబంధించినటువంటి డిప్లొమాస్, ఇవన్నీ కూడా ఇంకా అనేకమైనటువంటి రికగ్నైజ్డ్ హెల్త్ కేర్ క్యారియర్ సబ్జెక్ట్స్ మనం నేర్చుకొని అదే ఫీల్డ్లో పోయే అవకాశం. ఇప్పుడు చివరిగా ఈ 10 అంశాలను జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 1, అఫీషియల్ వెబ్సైట్ను మాత్రమే నమ్మండి. నంబర్ 2, రిజిస్ట్రేషన్ డెడ్లైన్ మిస్ కావద్దు. 3, చాయిస్ ఫిల్లింగ్ ని చాలా జాగ్రత్తగా పూరించండి. నంబర్ 4, చాయిస్ లాకింగ్ డెడ్లైన్ ను గుర్తుపెట్టుకోండి. నంబర్ 5, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ను సమయానికి చెక్ చేసుకోండి. 6, సీటు వచ్చిన తర్వాత రిపోర్టింగ్ డెడ్లైన్ మిస్ కాకూడదు. 7, ఎంసీసీ మరియు స్టేట్ కౌన్సిలింగ్ని చూసి గందరగోళం కాకండి, గందరగోళం చేయకండి. 8, ఫేక్ సీట్స్ గ్యారెంటీలను నమ్మకండి. ఓకే. 9, ఎంబీబీఎస్ మాత్రమే కెరీర్ అనుకొని అఘాయిత్యాలకు పాల్పడ. 10, ఒక కౌన్సిలింగ్ రిజల్ట్తో మీ జీవితాన్ని నిర్ణయించకండి. ఓకే. ఫైనల్ మెసేజ్, ఈ వీడియో ఒక నీట్ స్టూడెంట్స్కి, ఒక పేరెంట్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే సరైన సమయంలో వచ్చినటువంటి సరైన సమాచారం
ఒక విద్యార్థి జీవితాన్ని మార్చగలదు, పేరెంట్స్ దృక్పథాన్ని మార్చగలదు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే పబ్లిక్ లెన్స్ అనేటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, మీరు నీట్ క్వాలిఫైడ్ అయ్యి ఉన్నారా? ఎంబీబీఎస్లో సీట్ పొందటానికి కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, చాయిస్ ఫిల్లింగ్ చేయడం ఎలా, రౌండ్ 1లో సీట్ పొందకపోతే రౌండ్ 2, రౌండ్ 3, అదేవిధంగా మాప్యాప్ స్ట్రే వేకెన్సీలో అవకాశాలు పొందటం ఎలా, ఇవన్నీ విషయాలతో మనము 3 వీడియోలు వరుసగా చేశాము. ఇవన్నీ కూడా పబ్లిక్ లెన్స్ అనే అటువంటి ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉంది. అందులోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, అది చూసుకొని మీకు కావలసినటువంటి వివరాలను పొంది ఎంబీబీఎస్లో సీట్ పొందాలి. ఓకే, ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ.